ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ పథకం రద్దు, రాష్ట్ర సీఎం సంచలన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు ఫ్రెండ్స్, వివరాలకు కనుక వచ్చినట్లయితే మనకు ఉచిత బస్సు సర్వీసులు రద్దు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం రద్దు కాబోతుందా? అవునని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ పథకాన్ని రద్దు చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే అయింది. అవసరం లేని మహిళలు కూడా ఉచితమే కదా అని ప్రయాణాలు చేస్తున్నారని, దీనివల్ల టికెట్లు కొని ప్రయాణిస్తున్న పురుషులు సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఉచిత ప్రయాణాల వల్ల ఆర్టీసీపై పడే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించి పురుషులకు కల్పించకపోవడంతో ప్రభుత్వం చూపుతున్న వివక్షత అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం పాస్ జీవోను 47ను రద్దు చేయాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఇక 1950లో కేంద్రం ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి అనుమతించింది అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే లేదని ఆనాడే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. త్వరలోనే హైకోర్టు ఈ అంశంపై విచారణ జరగనుంది. ఇదే కనుక జరిగితే త్వరలోనే మనకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇదే కనుక తీర్పులో ఫైనల్గా ఫేవర్గా మారితే మాత్రం ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి రద్దు చేసే యోచనలు అయితే ఉంది. మొత్తానికి మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాలి. ఇంకా ఫైనల్ తీర్పు జడ్జిమెంట్ అయితే రావాల్సి అయితే ఉందండి. మొత్తానికి పిటిషన్లు అయితే దాఖలు కావడం జరిగింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.